హాయ్, హలో, మీ పేరు? వరుణ్, రిషి అండి, సాయి తేజ, బాలాజీ అండి, రాజ్ కుమార్, దశరథ్, గోపి అండి, అభిలాష్, హరి, వెంకట్. రితేష్. మేము క్రికెట్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ వస్తున్నాం. క్రికెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడతా. అండ్ నితీష్ కుమార్ రెడ్డి పైన మీ ఒపీనియన్? చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, బట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఎరీనా. ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్. డెఫినెట్గా సెన్సేషన్ అవుతాడు నియర్ ఫ్యూచర్. ఒపీనియన్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అండి, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ అంటే తక్కువ ఏజ్లోనే ఇండియాలో క్రికెట్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో మెనీ పీపుల్ ఆర్ ప్లేయర్స్ అండ్ టీమ్ ఆ లెవెల్కు తెలుగు నుంచి వెళ్ళడం ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ చూపిస్తుంది. సో ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ అని అనుకుంటున్నాను. ఒపీనియన్ అంటే 21 ఇయర్స్కే ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడం చాలా అంటే గ్రేట్ అని చెప్తున్నాను. నితీష్ కుమార్ రెడ్డిపై ఒపీనియన్ అంటే ఆయన ఆల్రౌండర్, మంచి బ్యాట్స్మెన్, ఏ టైంలోనైనా దింపినా సరే లాస్ట్ ఫినిషింగ్లో అయితే ఎట్లా అయినా సరే మంచి స్ట్రైకింగ్ అవుట్ చేసి సిక్సెస్ కొట్టే క్యాపబిలిటీ అయితే ఉంది. ఒపీనియన్ అంటే అసలు తెలుగు వాళ్ళు అనేది చాలామంది ఉన్నారు క్రికెటర్స్, బట్ ఏంటంటే టెస్ట్ ప్లేయర్ దాకా వెళ్తాం అనేది చాలా అరుదు. విఎస్ లక్ష్మణ్ తీసుకొని నెక్స్ట్ ఆ తర్వాత అంత హనుమ విహారీ, ఆ తర్వాత వేణుగోపాల్ గారు వచ్చారు, కానీ అంతగా స్ప్రెడ్డింగ్ అనేది అవ్వలేదు టెస్ట్ క్రికెట్లో. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి నాకు తెలిసి చాలా బాగా ఆడుతున్నాడు. నిన్న మంచి బ్యాటింగ్ ఆడింది. అదే అవుతాడు, మంచి బ్యాట్స్మెన్ అవుతాడు ఐ థింక్. అవుతాడు. ఓకే, అంటే ఇంకా అప్పుడే చెప్పలేము, ఇప్పుడిప్పుడే యంగ్స్టర్ కదా, ఫ్యూచర్లో ఇంకా ఆడేదాన్ని బట్టి ప్రజెంట్ సిరీస్లో బాగా ఆడుతుంది. ఓకే. తిలక్ వర్మ పైన మీ ఒపీనియన్? అండర్ రేటెడ్ ప్లేయర్ ఖచ్చితంగా. ఓకే, అండర్ అంటారు. అండర్ రేటెడ్ ప్లేయర్ అంటే టీమిండియా సమ్ టైమ్స్ ఏం చేస్తుంది అంటే అందరికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వదు. బట్ నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫామ్ చేసుకున్నంత వరకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఒపీనియన్.